హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్లో కోఫ్తా కర్రీ. ఇది కూడా కిడ్స్ సిరీస్లో డే త్రీ భాగంగా మనం ఈవినింగ్ స్నాక్ బదులుగా రైస్ పెట్టాలంటే మన వల్లే కాదు. అలాంటి టైంలో వాళ్ళకి నచ్చే విధంగా రెస్టారెంట్ స్టైల్లో ఏం చేసేసినా సరే దాన్ని ఎంతో ఇష్టంగా తింటారు కదా. చూసారు కదండి, మా ఇంట్లో ఈరోజు పప్పు, ఇంకా తోటకూర ఫ్రై, ఇంకా బంగాళదుంప ఫ్రై, ఇంకా కోఫ్తా కర్రీ. వీటన్నిటిలో కంటే ఫస్ట్ మా వాడు కోఫ్తా కర్రీనే ఎంచుకున్నాడండి. మ్యాక్సిమం పిల్లలంతా కూడా ఫస్ట్ మనం రెస్టారెంట్ స్టైల్లో కానీ డిఫరెంట్గా చేసేవే కదండి వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. మీ ఇంట్లో కూడా అంతేనా? ఇలాంటి కర్రీలు ఏం చేసినా కూడా ఈవినింగ్ స్నాక్ బదులుగా ఇదే అడుగుతారు అన్నంలోకి. మనం ఈవినింగ్ మ్యాక్సిమం అన్నం పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఉత్తప్పుడు వద్దంటారు. కానీ ఇలా డిఫరెంట్గా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ రోజైతే ఈవినింగ్ స్నాక్తో పనే లేదు. చక్కగా మనం ఈవినింగ్ కూడా రైస్ పెట్టేయచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ రెస్టారెంట్ స్టైల్లో కోఫ్తా కర్రీ. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. వచ్చేయండి. ముందుగా ఇంతకుముందు డే 1లో నేను నగ్గెట్స్ చెప్పాను కదండి, అందులో మిగిలినవన్నీ బేక్ చేసేగా మిగిలినవే ఈ 4 కూడా. వీటికి నేను కోట్ చేయకుండా ఉంచానండి. అంటే ఇవి ప్యాన్ మీద మనం ఓవెన్ లేకుండా కూడా అలా చేసుకోవచ్చని చేద్దామని. కానీ నెక్స్ట్ డే మా వాడు కొంచెం కర్రీ డిఫరెంట్గా చేయమ్మా అంటే ఈ 4 పీసెస్ మిగిలితే ఈ 4 పీసెస్లో కొంచెం తురిమిన క్యారెట్, ఇంకా తురిమిన బంగాళదుంప, ఒక కప్పుడు కొంచెం శనగపిండి వేసేసుకొని ఇందులోనే మనం అన్నీ కూడా ఇంట్లో ఉన్న వస్తువులేనండి. ఇందులో విడిగా బయట దొరికేమీ వేయట్లేదు. ఇందులోనే సాల్ట్, ఇంకా కారం, ఇంకా కొద్దిగా పసుపు, ఇంకా ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా వీటన్నిటిని వేసేసి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని, ఇందులో ఏ వాటర్ వేయనవసరం లేదండి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం బాల్స్లో చేసేసుకోవడమేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా పట్టే విధంగా చూసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఒక్క చుక్క వాటర్ అవసరం లేదు. మీకు నేను చెప్పిన దాంట్లో కొంచెం మీకు ఏమన్నా ఈ బంగాళదుంపలో కానీ లేదంటే క్యారెట్ తురుములో కానీ వాటర్ ఏమైనా వచ్చినట్టు అనిపిస్తే ఇంకొద్దిగా శనగపిండి వేసుకోండి, సరిపోతుంది. నేనైతే క్యారెట్ తురుములో ఏ వాటర్ లేదు, కానీ బంగాళదుంపను కడిగినప్పుడు కొంచెం వాటర్ వచ్చింది. దాన్ని కూడా గట్టిగా పిండి వేసుకునే తీసుకున్నానండి. చూసారు కదండి, చక్కగా ఒక్క చుక్క వాటర్ లేకుండానే నీట్గా బాల్స్లో వచ్చేసాయి కదా. ఇలా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఫ్రీజర్లో ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలండి. మనం ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఏ డీప్ ఫ్రై చేసినా కూడా అది సేమ్ షేప్లో ఉంటుంది. బయటికి లోపల ఉన్నదంతా డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా చీదేస్తాయి కదా, అలా అవ్వదండి. తర్వాత ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకొని ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలని మీడియంలో ఇలా కట్ చేసుకొని, ఆ మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇంకొక 3 మీడియం సైజులో ఉన్న టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఆ 2 వేసేసుకొని ఇందులోనే ఒక 10 జీడిపప్పులు వేసేసుకొని, ఇంకా ఇందులోనే పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ ఇవి వేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి ఉల్లిపాయ టమాటా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉండగా మిక్సీ పట్టామంటే మనకి కొంచెం చేదొస్తుందండి. ఈ టిప్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం హడావిడిగా ఉన్న టైంలో చట్నీలన్నా కొంచెం మనం ఏం చేస్తామంటే వేడిగా మొత్తం తాలింపు వేసుకున్న తర్వాత వెంటనే మిక్సీ పట్టేస్తాం. అలా అయితే కొంచెం చేదొస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చల్లారబెట్టే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సేమ్ మూకిడిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదే ప్లేస్లో మనం బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయిల్ వేసిన దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయని వేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా బాగా వేగాలండి. ఇలా వేగి నూనె పైకి తేలే టైంలోనే మనం ఇంతకు చూపించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, టమాటాలు ఉన్నాయి కదా, దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కూడా ఇదంతా వేగనివ్వాలండి. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు. ఎందుకంటే మనకి టేస్ట్ అన్నది ఈ నూనెలో బాగా వేగినప్పుడే వస్తుంది. మనకి బాగా వేగిన తర్వాత ఆయిల్ పక్కకు వచ్చిన తర్వాతే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీరు గ్రేవీకి ఎంత వాటర్ అయితే కావాలనుకుంటారో అంత వాటర్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సైడ్కి ఆయిల్ అన్నది వచ్చేయాలండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే టైంలోనే మనకి టేస్ట్ అన్నది
డబుల్ అవుతుంది. మొత్తం అంతా కూడా బాగా వేగినట్టు లెక్కండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసేసుకోవాలి. మిక్సీ పట్టిన గిన్నెలోనే వాటర్ వేసుకొని 1 కప్పుడు వాటర్ వేసేసుకున్నాను. ఈ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ఇంకా కొంచెం గ్రేవీ కోసం ఇంకొద్దిగా వాటర్ వేసుకున్నాను. అంటే మొత్తం నాకు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పట్టేయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయేలేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా అంటే ఒక చిటికెడు పంచదార వేసుకోవాలి. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికే కాదండి, మనకి రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ కర్రీలో, ఆ టేస్ట్ రావడం కోసం అని చెప్పి తర్వాత ఇందులో లాస్ట్గా కసూరి మేతి వేసేసుకొని బాగా మరిగే టైంలో మనం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మనం కర్రీని పక్కన పెట్టి మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఫ్రీజర్లోంచి తీసేసి ఆయిల్ వేడైన తర్వాత ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇవన్నీ వేగాలండి. ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత చక్కగా వీటిని తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం కర్రీలో వేసేసుకోవాలండి. ఇది సెకండ్ టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. మనం కోఫ్తా కర్రీ చేస్తున్నప్పుడు కానీ మనం ఏం చేసినా కూడా చల్లగా ఉన్న వేస్తే ఎక్కువ మనకి లోపల వరకు గ్రేవీ అన్నది పట్టదు కదండి. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే 2 ఎట్ ఏ టైంలో వేడిగా ఉండాలండి. అప్పుడు మనకి బాగా పీల్చుకుంటుంది. మరీ ఎక్కువసేపు ఇలా వేడిగా ఉన్నాయి వేసేటప్పుడు కర్రీ అన్నది ఒక 5 మినిట్స్ మాత్రమే స్టవ్ పైన ఉంటుంది అనగానే వేయండి. లేదు మనం కర్రీ అన్నది ఎక్కువసేపు ఉడకబెడతాం అన్నప్పుడు మాత్రం ఇవి కొంచెం చల్లారబడినా పర్వాలేదండి. ఇలా వేడిగా ఉన్న వాటిని ఇలా మరుగుతున్న దాంట్లో వేసేసి ఒక్క 5 నిమిషాల నుంచి దించేయడమేనండి. చక్కగా లోపల వరకు గ్రేవీ స్పైసెస్ అన్నీ పడతాయి. చాలా సింపుల్గా అయిపోతుంది. లాస్ట్ దించే ముందు ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇంక ఇందులో విడిగా ఏ మసాలా పౌడర్లు కూడా వేయలేదు. మనం ఇంతకు ముందే చాలా మసాలాలు వేసుకున్నాం, ఇంకా ఈ కోఫ్తాలో కూడా వేసుకున్నాం కాబట్టి విడిగా ఏమీ వేయలేదు. ఇలా ఆయిల్ అన్నది పైకి తేలే టైంలో దించడమేనండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే రెస్టారెంట్ మించిన టేస్ట్ వచ్చింది కదండి. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.